పరిశుద్ధ బైబిల్లో నుండి యోవేలు పుస్తకంలోనికి రండి. గడిచిన బుధవారం కొన్ని ఆత్మీయ సత్యాలు మీతో తెలియజేస్తూ ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీ ఎదుట ఉంచాను. కన్నీటి ప్రార్థనను గురించిన కొంత సందేశం, కొంత వివరణ మీకు తెలియజేశాను. ఆ సందేశాన్ని ఈరోజు నేను ముగించాలని ఆశపడుతున్నాను. కొన్ని మాటలు ఇంకా తెలియచేయాలని పరిశుద్ధ ఆత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. యోవేలు పుస్తకం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 752వ పేజీ ఇవ్వండి. 752వ పేజీ యోవేలు పుస్తకం మొదటి అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి. అందరి మాట చెప్పండి, మేలుకొని. అందరూ స్వరాలు తెరిచి చెప్పండి, మేలుకొని కన్నీరు విడువడి. ఆమేన్. 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. చాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. అదే అధ్యాయంలో 17వ వచనం కూడా చూడండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు. ఆమేన్. మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు. మొదటి అధ్యాయము 5వ వచనంలో మనం ఒక మాట చదువుకున్నాం, మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి అని చదువుకున్నాం. 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్న మాట, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడువడి అనే మాట మనం చదువుకున్నాం. అదే 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు మనలా మాట్లాడుతూ నిబంధన మందసానికి మంటపానికి మధ్యలో పరిచర్య చేస్తున్న యాజకులారా కన్నీరు విడుచుచు అని చెప్పి అక్కడ రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఒకే పుస్తకంలో చూడండి, కన్నీటి అనుభవాన్ని గురించి, కన్నీటి ప్రార్థనా జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా శ్రేష్టమైన సందేశాన్ని మనకు రాసిపెట్టాడు ఆయన. అంటే ఇక్కడ 2 గుంపుల వారు మనకు కనబడుతూ ఉన్నారు. 2 మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం చదువుకున్న 3 వచనాల్లో కూడా మొదటి అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాసులను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 5వ వచనం గురించి, అలాగే 2వ అధ్యాయము 12వ వచనం గురించి ఆయన విశ్వాసులను గురించి, దేవుని మందిరానికి వస్తున్న విశ్వాస సమాజాన్ని గురించి ఆయన మాట్లాడుతూ కన్నీరు విడువడి అని చెప్పి వారికి ఉపదేశం చేశాడు, వారికి సందేశం ఇచ్చాడు. అలాగే 2వ అధ్యాయము 17వ వచనంలో నిబంధన మందసానికి మరలా మంటపానికి మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి, అంటే మంటపానికి బలిపీఠానికి మధ్యలో పరిచర్య చేస్తున్న యాజకునికి ఆయన సందేశం ఇస్తూ ఆయన వారికి కూడా ఏమని చెప్తున్నాడు అంటే కన్నీళ్లు విడుచుచు పరిచర్య చేయుడి అన్నాడు. హల్లెలూయా. అంటే విశ్వాసులతో ఆయన చెప్తున్న మాట కన్నీళ్లు విడువడి అని చెప్పాడు. అలాగే మంటపానికి బలిపీఠానికి మధ్యలో యాజకత్వం చేస్తున్నటువంటి సేవకులతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా, కన్నీరు విడువడి అని చెప్తున్నాడు. అంటే ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో కన్నీటి ప్రార్థన ఎంతైనా సేవకునికి, సంఘమునకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అనుభవం అనేది ప్రతి సేవకునికి ఉండాలి. అలాగే దేవుని సహవాసానికి, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి విశ్వాసికి కూడా ఏ అనుభవం ఉండాలి చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. మీరు ఏ మత్తులో ఉన్నారో మీ మత్తుని విలిచి మేలుకొని ఒకసారి పరిస్థితులను చూడండి, లోకాన్ని చూడండి, పరిస్థితుల్లో జరుగుతున్న, లోకంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న, ప్రకృతిలో జరుగుతున్న, ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి మార్పులను గమనించండి, మేలుకొనండి. ఇంకా మత్తులుగా ఉండకండి, ఇంకా మత్తు చేత నడిపించబడకండి. ఒకసారి మేలుకొని మీ మనోనేత్రాలు తెరిచి వాక్యాన్ని ఎదుట పెట్టుకుని లోకాన్ని పరిశీలన చేయి. వాక్యాన్ని ఎదుట ఉంచి ప్రభుత్వాలను పరిశీలన చేయి. వాక్యాన్ని ఎదుట ఉంచుకుని ప్రకృతిని పరిశీలన చేయి. ప్రకృతిని గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది, దేవుడు ఏమని చెప్పాడు, ప్రభుత్వాలను గురించి దేవుడు ఏమని చెప్పాడు, రాష్ట్రాల గురించి ప్రభు ఏమని చెప్పాడు, దేశాల మీదకి జరుగుతున్న యుద్ధ వాతావరణం గురించి ప్రభు ఏం చెప్పాడు. మేలుకొని ఒకసారి లోకాన్ని చూడు. జరుగుతున్న ప్రతి సంభవము కూడా మనకి ఏది బోధిస్తుంది అంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా.
వస్తానని చెప్పిన ప్రభు, వాగ్దానం చేసిన తండ్రి అతి త్వరలో ఆయన మేఘారుడై ఆయన మనలను కొనిపోవడానికి అతి త్వరలో ప్రభు రాబోతున్నాడని రాకడ సూచనలు ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఇంకా మత్తులో ఉండకండి, మత్తు చేత నడిపించకండి, మేలుకొనండి. ఓ ప్రజలారా మేలుకొనండి, విశ్వాసులారా మేల్కొని లోకాన్ని మీరు పరిశీలన చేయండి. పరిశీలన చేసి మనం చేయవలసింది ఏంటో తెలుసా? కన్నీరు విడుచుచు మీరేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి. కన్నీరు విడుచుచు ప్రార్థన చేయండి. చెప్పగానే బైబిల్ చెప్తున్న వాక్యం ఏంటి తెలుసా? ప్రభు ఇక్కడ మనకిస్తున్న సందేశం ఏంటి తెలుసా? ఏ వ్యక్తి అయితే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడో, ఏ దైవజనుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడో, ఏ సంఘమునకైతే కన్నీటి ప్రార్థన అనుభవం ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన హల్లెలూయా. కన్నీటి ప్రార్థనను ప్రభు ఆలకిస్తాడు. అదే కదా మనం చదువుకున్నాం. గడిచిన బుధవారం మనం ధ్యానం చేశాం. హిజ్కియా రాజట తన మరణకరమైన వార్త వినినప్పుడు ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేశాడట. హల్లెలూయా. కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, మరణం నీకు సంభవించబోతుంది, నీ ఇంటిని చక్కబెట్టుకో, దినములు నీకు ఎన్నో లేవు, కొద్ది దినాలు ఉన్నాయి, చక్కబెట్టుకో నీ ఇంటిని ప్రభు చెప్పమన్నాడు. దేవుడు వాక్కిచ్చాడని చెప్పి ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రవక్త ఇంకా అంతఃపురాన్ని దాటలేదు, బయలుదేరి వెళ్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఈ లోపు హిజ్కియా ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, హిజ్కియా అట కన్నీళ్లు విడుచుచూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుని స్వరం ప్రవక్తతో మాట్లాడుతుంది, నువ్వు మరలా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళు, మరలా రాజు దగ్గరికి వెళ్ళి సందేశం చెప్పు. ఏమని చెప్పమంటావు ప్రభు అంటే, నీవు కన్నీళ్లు విడుచుచా దేవుడు చూచి ఉన్నాడని చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హిజ్కియా క్షమించండి, ప్రవక్త మరలా వెనక్కి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా రాజా, ప్రవక్త చెప్తున్నాడు, రాజా నీవు కన్నీళ్లు విడుచుచా, నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయుట యెహోవా చూచి ఉన్నాడు గనుక ఆయన నీ ఆయుష్ కాలమును పొడిగించి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న ప్రభువు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, యాజకులకు ఇస్తున్న సందేశం ఏంటి, సంఘానికి ఇస్తున్న సందేశం ఏంటి, విశ్వాసులకు ఇస్తున్న సందేశం ఏంటి, వ్యక్తిగత ఆధ్యాత్మిక కుటుంబ జీవితాలకు ప్రభు ఇస్తున్న సందేశం ఏంటంటే, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయండి. కన్నీళ్లు విడవమన్న దేవుడే మరలా చెప్తున్నాడు, ఆయన ఎవరో తెలుసా? ఆయన మన కన్నీరు చూచే దేవుడై ఉన్నాడు. కన్నీళ్లు చూడడం మాత్రమే కాదు, ప్రకటన పుస్తకంలో రాయబడిన మాట తెలుసా? ఆయన మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఏ విషయమై నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రభు చూస్తాడు. ఏ విషయమై నీ చెంపలు చెమగిలుతున్నాయో, నీ చెక్కెళ్ళు చెమగిలుతున్నాయో, ఏ విషయమై నువ్వు కన్నీరు కారుస్తున్నావో, రోదన చేస్తున్నావో ప్రభువు నీ కన్నీటిని చూస్తాడు, నీ వేదనను చూస్తాడు. నీ అంతరంగంలో గూడు కట్టుకున్న వేదనను, ఆవేదనను చూసిన దేవుడు ఏం చేస్తాడు అంటే, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. అందుకనే భక్తులు ఏమని చెప్తారో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం అనేది ఒక వరం. హల్లెలూయా. అందరూ కార్చలేరు, కానీ అదొక వరం, దేవుడిచ్చిన వరం. కొంతమందికి దేవుడు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చే వరం ఇస్తాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఈ అంచె దినాల్లో మనం నేర్చుకోవలసిన సందేశం ఏంటంటే, మనము కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో చెప్పండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 2వ రాజుల పుస్తకం 22వ అధ్యాయం త్వరితంగా తీయండి. 2వ రాజుల పుస్తకం 22వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదములగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దేనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. ఈ మాట చూడండి, నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు.
ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ రాజు పేరేంటి? యోషియా. చెప్పండి, ఆ రాజు పేరేంటి? అందరూ నోటితో పలకండి. ఆ రాజు పేరేంటి? అందరూ చెప్పండి, ఆ రాజు పేరేంటి? యోషియా రాజు ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడాయి. ఎంతట? 8 ఏండ్ల వాడే హోషియా రాజుగా అభిషేకించబడ్డాడు. చూడండి, ఈ హోషియా రాజుగా అభిషేకించబడిన తరువాత శాస్త్రులను, షండులను, దైవ సేవకులను పిలిచి దేవుని మందిరానికి వారిని పంపించి, దేవుని మందిరంలో లెక్క అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని నాకు తెలియచెప్పండి. దేవుని మందిరంలో జరగవలసిన పరిచర్య ధర్మం అంతా కూడా సక్రమంగా జరిగించండి. దేవుని మందిరంలో శుభ్రం చేయండి, ఉపకరణాలన్నిటి కూడా శుభ్రం చేసి తీసుకురమ్మని చెప్పి రాజు షండులను, శాస్త్రులను, యాజకులను, పరిచారకులను, లేవీలను పిలిచి దేవుని మందిరానికి పంపించారట. జాగ్రత్తగా వినండి. వారు దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరంలో జరుగుతున్న లావాదేవీలను గురించి తెలుసుకున్నారు. దేవుని మందిరంలో లెక్కంతా కూడా వారు తెలుసుకున్నారు. దేవుని మందిరంలో ఉపకరణాలన్నీ కూడా వారు బాగు చేసిన తర్వాత ఆ దేవుని మందిరంలో వారికి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందట. వారికి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని షాపాను అనేవాడు దైవజనుడు హిల్కియా అనే ఒక దైవ సేవకునికి ఆ గ్రంథాన్ని ఇచ్చి, ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. ఆ దైవజనుడు రాజుగారి దగ్గరకు వచ్చి విషయం అంతా కూడా చెప్పాడు. అయ్యా, దేవుని మందిరంలో పరిచర్యలు అంతా బాగా జరుగుతున్నాయి, లావాదేవీల వివరాలన్నీ ఎలా ఉన్నాయి, ఇవో లెక్కలని చెప్పి లెక్కలన్నీ కూడా రాజుగారికి ఇచ్చి 10వ వచనంలో మీరు చదివితే కనుక, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. హల్లెలూయా. ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దైవజనుడు చదువుతున్నప్పుడట రాజు ఆ మాటలు విని, యోషియా రాజు ఆ మాటలు విని బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడు. కారణం 13వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యోధావారి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. చూడండి, ఆ గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటి? మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక. ఆ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది మీరు అర్థమవుతుందా? మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము వారు చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారైరి. ఈ గ్రంథపు మాటలు వినని వారైరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ దైవజనుడైన హిల్కియా రాజుగారి ఎదుట నిలవబడి, ఆ రాజు వయసు ఎంత? 8 ఏండ్లంట. ఎంత చెప్పండి? చెప్పండి, ఎంత వయసు ఎంత? మన వయసు ఎంత చెప్పండి? మీ వయసు ఎంత? మీరు చెప్పుకోండి. మీ మనసులో ఒక ఫిగర్ వచ్చేసిందా? మీ వయసు ఎంత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ రాజు వయసు ఎంత చెప్పండి? 8 ఏండ్ల రాజుకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఒక దైవజనుడు రాజు ఎదుట నిలబడి చదువుతున్నాడు. అందులో ఏమని రాయబడి అంటే, మన పితరులు తమ విషయమందు రాయబడిన దానంతటి ప్రకారము వారు చేయక ఈ గ్రంథపు మాటలను వారు వినని వారైరి. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలను వారు వినని వారైరి. ఏమయ్యారట చెప్పండి అందరూ? దేవుని ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన మాటలను వినని వారైరి. దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారైరి. దేవునికి వ్యతిరేకంగా సనిగిన వారైరి. ఇశ్రాయేలు ప్రయాణం అంతా కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. దేవునికి, దైవ సేవకునికి వ్యతిరేకంగా సనిగిన వారైరి, గొనిగిన వారైరి. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారేరి. ధర్మశాస్త్ర గ్రంథములో తమ విషయమై రాయబడిన వాటి ప్రకారం వారు చేయలేదు. దేవుడు చెప్పినట్లుగా వారు చేయలేదు. వాక్యము వారికి బోధించినట్లుగా, వాక్యము వారికి వివరించినట్లుగా, ధర్మశాస్త్రము వారికి ఏ ఉపదేశం చేసిందో, ఏ ఆజ్ఞలు వారికి తెలియజేసిందో ఆ విధంగా వారు నడుచుకోలేదు, ఆ విధంగా వారు ప్రవర్తించలేదు. ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, వారు అసలు ఆ మాటలను వినని వారైరి. హల్లెలూయా. ఏమయ్యారట? వారు దేవుని మాటలను వినని వారైరి. గనుక యెహోవా కోపాగ్ని మన మీద లేదా వారి మీద ఇంత అధికముగా మండుచున్నది. హల్లెలూయా. వారు దేవుని మాటలను వినలేదు. 2, వారు తమను గురించి రాయబడినట్లుగా వారు
జీవించలేదు లేదా ప్రవర్తించలేదు. ఇశ్రాయేలు ప్రజల గురించి, దేవుని జనాంగాన్ని గురించి చెప్తున్నమాట. దేవుడు వారికి బోధించాడట, దేవుని మాటలు వారు వినని వారైరి, దేవుని వాక్యమును వారు వినని వారైరి. తమను గురించి రాయబడిన గ్రంథపు చుట్టలో తమను గురించి రాయబడిన వాక్యములను వారు అనుసరించని వారైని, వాక్యానుసారంగా వారు జీవించని వారైరి. వాక్యం ఏమని చెప్తుంది? వాళ్ళు అలాగూ బ్రతకట్లా. ఎలాగ బ్రతుకుతున్నారు అంటే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ధర్మశాస్త్ర గ్రంథం ఏమని చెప్తుంది? పరిశుద్ధంగా బ్రతకమని చెప్తుంది. ధర్మశాస్త్ర గ్రంథం ఏమని చెప్తుంది? నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకమని చెప్తుంది. సంపూర్ణులుగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. లోకాన్ని విసర్జించమని చెప్తుంది వాక్యం. సిగరెట్లకు దూరంగా ఉండండి, మత్తు పానీయాలకు దూరంగా ఉండండి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి, అపవిత్రమైన అశ్లీలమైన దృశ్యాలకు దూరంగా ఉండండి, మిమ్మల్ని పాపానికి ప్రేరేపించే లోక ఆకర్షణలకు దూరంగా ఉండండి, మేము పాపంలో పడేసే లోక సంబంధమైన స్నేహాలకు దూరంగా ఉండండి. అలాగే చెప్తుందా వాక్యం? చెప్పరే హల్లెలూయా. దేవుని వాక్యం సిగరెట్లు తాగండి, బీడీలు తాగండి, చుట్టా బీడీలు తాగండి, అబద్ధాలు ఆడండి, మత్తు పానీయాలు తీసుకోండి అని చెప్తుందా? మాట్లాడండి. అలాగ చెప్తుందా? దేవుని వాక్యానుసారంగా వారు జీవించలేదంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని వినని వారైరి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యము తమ గురించి రాయబడిన దేవుని లేఖనానుసారంగా వారు జీవించలేదంటే అర్థం ఏంటి? లేఖనానుసారం ఏంటి? రక్షణ పొందండి, రక్షణకు తగిన జీవితం జీవించండి, సినిమాలకు దూరంగా ఉండండి, సీరియాలకు దూరంగా ఉండండి, లోకానికి దూరంగా ఉండండి, అపవిత్రతకు దూరంగా ఉండండి, లోక మాలిన్యానికి దూరంగా ఉండండి. దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, నీకు మంచి భార్యని ఇచ్చాడు, దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు. భార్య భర్తలు కలిసి ఇద్దరు సుఖపడడం అనేది పవిత్ర బంధం. అది దేవుని దయందు, దేవుని సమక్షంలో, పెద్దల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో, పరిశుద్ధ యాజకుల సమక్షంలో దేవుడు వారిని జతపరిచాడు కనుక వారిద్దరూ కలిసి సుఖపడడం అనేది, వారిద్దరికి ఒకరి మీద ఒకరి వాంఛ కలగడం అనేది వాక్యానుసారం. అది వాక్యానుసారం, అది పరిశుద్ధమైన బంధం, అది పరిశుద్ధమైన నడవడిక. కానీ వారు దేవుని వాక్యానికి వినని వారే, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని చెప్పిన వాక్యానుసారంగా జీవించకుండా దేవుని వాక్యం చెప్పనట్లుగా వారు బ్రతికారంట. అంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోండి. అంటే పరిశుద్ధమైన బంధాన్ని కాకుండా వారికి ఇతరుల మీద వాంఛ కలగడం మొదలుపెట్టింది. ఇదంతా చెప్పలేను. ధర్మశాస్త్రం రాయబడిన మాటలు, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాటలు. నీ భర్త మీద నీకు వాంఛ కలగడం తప్పులేదు, నీ భార్య మీద నీకు వాంఛ కలగడం తప్పులేదు. అది పరిశుద్ధమైన బంధం, దేవుడు ఏర్పరిచిన బంధం. వివాహ బంధము దేవుడే గొప్పది అన్నాడు ఆయన. ఆ గొప్పదిగా దేవుడు పరిశుద్ధంగా దీన్ని జతపరిచాడు, తప్పులేదు. నీ భార్యతో నువ్వు సుఖించు, నీ భర్తతో నువ్వు సుఖపడు, తప్పులేదు. కానీ ఇతరుల మీద నీకు వాంఛ కలగడం ఏంటి? ఒకసారి ఒక సహోదరి మందిరానికి వస్తున్న ఒక ఆయన గురించి చెప్తున్నది. ఆ వయస్సు ఎంత తెలుసా? 62 సంవత్సరాలకి ఆయన వయసు. ఎంత మాట్లాడి? ఎంత? 62 సంవత్సరాల వయసు కలిగిన ఆ తండ్రిని గురించి 36 సంవత్సరాల వయసు కలిగిన ఒక స్త్రీ చెప్తుంది, అయ్యా ఆయన చూపులు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అయ్యగారు. మందిరానికి వచ్చేవాడే, దేవుని మందిరానికి వచ్చేవాడే, వాక్యాన్ని వినేవాడే, బలలో చేతులు ఉంచేవాడే, దశమ భాగాలు ఇచ్చేవాడే. కానీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఏమని చెప్తున్నా తెలుసా? ఆమె చూపులు, ఆ వ్యక్తి యొక్క చూపులు, ఆ పెద్ద మనిషి యొక్క చూపులు నాకు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి పాస్టర్ గారు, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. చాలా చాలా అదొకలాగా మాట్లాడే విషయంలో కూడా నేను తండ్రిలాగా మాట్లాడుతుంటే ఆయన అదొకలాగా మాట్లాడుతున్నాడు అయ్యగారు నాతో అని ఒకసారి ఒక సహోదరి ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పింది. అరే నీ వయసు ఎంత? నీకు వాంఛ కలిగేది ఎవరి మీద? చెప్పాలి ఈ మాటలు, మీకు ఈ మాటలు చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలట దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని మాట ప్రకారంగా వారు జీవించట్లా. దేవుని మాటను వారు వినని వారైరి, దేవుని మాటను వినని వారైరి. తమ గురించి రాయబడినట్లుగా వారు బ్రతకుండా, తమ గురించి రాయబడినట్లుగా వారు బ్రతకుండా వేరొకలాగా బ్రతుకుతున్నారట. దేవుడు మోసాలు చేసి బ్రతకమని చెప్పాడా? అబద్ధాలు చెప్తూ బ్రతకమని చెప్పాడా? ఇతరులను వ్యభిచారపు చూపులతో బ్రతకమని చెప్పాడా? మోహపు చూపులతో ఇతరులను చూడమని చెప్పాడా? మాట్లాడిన మోహపు మాటలు, మోహపు చూపులు, ప్రియులారా జాగ్రత్తగా వినండి, దేవుని కోపము వారి మీద అధికముగా మండుతూ వచ్చిందట. ఎలా చెప్పండి? దేవుని కోపం వారి మీద ఏమైంది చెప్పండి?
అధికముగా అంటే దేవుని కోపం డబల్ రెట్టింపు అయిపోయింది. ఎందుకని? వారు దేవుని మాటను వినని వారైరి, దేవుని మాటను లక్ష్య పెట్టని వారైరి, తమ విషయంలో రాయబడిన దాని అంతటి ప్రకారం వారు చెయ్యక తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. తన శరీరంలో కలుగుతున్న ఇచ్చని బట్టి వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని కానీ ఉపదేశాన్ని కానీ వారు హృదయంలో ఏమాత్రము చోటు ఇవ్వకుండా, వారు ఉద్యోగాలు చేసే చోట, వారు ఒంటరిగా ఉన్న చోట, వారి వ్యాపారాలు చేసే చోట, హలో దేవుడు చూడట్లేదులే, పాస్టర్ గారు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నిన్ను కలుగజేసిన దేవుడు, నిర్మించిన దేవుడు నిరంతరము నీ మీద ఆయన కరుదృష్టి నిలిపి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి చాట్ చేస్తున్నావో, ఎవరు లేనప్పుడు నీ సెల్ ఫోన్లతో ఎవరు మాట్లాడుతున్నావో, నువ్వు మాటల్లో ఏ వాంఛతో మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఎవరిని ఏ చూపుతో నువ్వు చూస్తున్నావు అనేది ప్రభువు చూస్తున్నాడు. నిన్ను పరీక్షించుకో. దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతుకుతున్నానా? దేవుడు చెప్పినట్లుగా నేను మాట్లాడుతున్నానా? నా గురించి రాయబడినట్లుగానే నా ప్రవర్తన ఉందా? నా గురించి రాయబడినట్లుగానే నా క్రియలు ఉన్నాయా? నా గురించి రాయబడినట్లుగానే పరిశుద్ధంగానే నా క్రియలు ఉన్నాయా అని మనలను మనం నిరంతరము పరీక్షించుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. అలాగూ నువ్వు పరీక్షించుకోకపోతే వాక్యమే సెలవిస్తుంది, దేవుని ఉగ్రత అధికముగా వారి మీదకి వస్తుందట. హల్లెలూయా. 17వ వచనం మీరు చదవండి. 17వ వచనం చదువుతున్నా చూడండి. ఈ జనులు నన్ను విడిచి, వాళ్ళు చేస్తున్న పనులు చూడండి, వాళ్ళు దేవుని విడిచట ఇతర దేవతలకు ఏమేస్తున్నారు? ధూపం వేయచ్చు. తమ సకల కార్యముల చేత, తమ సకలమైన కార్యముల చేత, వారు చేస్తున్న అన్ని క్రియల చేత, సకలమైన కార్యముల చేత యెహోవాకి ఏం పుట్టించారట? కోపము పుట్టించి ఉన్నారు. కనుక నా కోపము ఆరిపోకుండా ఆ స్థలము మీద రగులు కొనుచున్నది. హల్లెలూయా. వారు సకలమైన క్రియల చేత యెహోవాకి ఏం పుట్టించారు? కోపం పుట్టించారు. విగ్రహానికి ధూపాలు వేస్తున్నారట, విగ్రహాలను ఆరాధిస్తున్నారట, జీవము లేని వాటిని. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేటప్పుడు మనం చదువుకున్నాం కదా, విగ్రహాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అవి నడవలేనివి, అవి కదలలేనివి, అవి చూడలేనివి, అవి వినలేనివి, అవి సహాయం చేయలేనివి కదా. అసలు ధర్మశాస్త్రం వారికి ఏమేం చెప్తుంది? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, శూన్యంలో కానీ అసలు ఏ రూపమును కూడా నీవు చేసుకొనవద్దు. దేవుడిచ్చిన ఆజ్ఞ, ధర్మశాస్త్రం వారికి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, ఆకాశం అందైనా భూమి అందైనా ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు. దేనికి నువ్వు మొక్కొద్దు, ఏ చెట్టుకు నువ్వు మొక్కొద్దు, ఏ మనిషికి నువ్వు మొక్కొద్దు, ఏ సృష్టికి నువ్వు మొక్కొద్దు, సృష్టిలో ఉన్న ఏ జీవరాశికి నువ్వు మొక్కవద్దు. ఎందుకంటే సృష్టిని కలుగజేసిన వాడు ఒక్కడే కనుక ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. ఆయనకు తప్ప వేరొకరు మనం నమస్కరించకూడదు, ఆయనకు తప్ప వేరొకరికి మనం సాగిల పడకూడదు. దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం. కానీ వారు ఏం చేస్తున్నారో చూడండి. వారు కామ వికార చేష్టల చేత, వారు సకలమైన కార్యముల చేత దేవునికి కోపాన్ని పుట్టించడం మాత్రమే కాకుండా వారు వేరొక దేవతను దేవుని చేసుకున్నట, విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలకు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారట. కనుక దేవుని కోపమట వారి మీద మండుచుండెను, రగులు కొనెను. ఈ కోపము, నా కోపము ఆరిపోకుండా ఈ స్థలమందు రగులు కొనుచున్నది. 19వ వచనం మీరు చదివితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు. ఈ స్థలం ఏమైపోద్ది? పాడగునని. దాని కాపురస్తులు దోషణాస్పదములగుదురనియు. దేవుడు చెప్పాడట, ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తున్న కామ వికారమైన చేష్టలను బట్టి, వాళ్ళు చేస్తున్న క్రియలు దేవునికి కోపాన్ని రేపాయి. వారి నడవడిక దేవునికి కోపాన్ని రేపింది. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి తలంపులు కూడా దేవునికి ఏం రేపాయి చెప్పండి? కోపాన్ని రేపాయి. వారికి పుడుతున్న ఆశలు దేవునికి కోపాన్ని రేపాయి. వారు చేస్తున్న సకలమైన విధములు దేవునికి కోపాన్ని రేపాయి. గనుక దేవుని కోపమట వారి మీద రగులుకుని దేవుడు వారితో చెప్తున్నాడు ఏమని? ఈ స్థలం అంతా కూడా దేవుడు ఏమన్నా, నేను పాడు చేస్తాను, పాడగును. ఏమన్నాడు చెప్పండి? ఈ స్థలమంతా కూడా పాడగును. అందులో కాపురం ఉంటున్న వారందరూ కూడా ఏమవుతారు? దోషణాస్పదముగా ఉంటారు అని చెప్పి 8 ఏళ్ల బాలుడి దగ్గరకు వచ్చి ప్రవక్త ఈ మాటలు చెప్తున్నాడు. ఈ స్థలమంతా కూడా దేవుని కోపము చేత, దేవుని అగ్ని చేత ఈ స్థలమంతా కూడా పాడైపోబోతుంది. ఈ స్థలంలో కాపురం ఉన్న వారందరూ కూడా దోషణాస్పదముగా మారిపోతారన్న మాట తెలియగానే
వెంటనే ఈ చిన్నవాడైన రాజట మెత్తని మనస్సు కలిగిన వాడై. హల్లెలూయా. చెప్పండి ఏ మనస్సు అండి? అందరూ చెప్పండి ఏ మనస్సు? ఆ తలుపు దగ్గరికి వేసి తలుపు క్లోజ్ చేయి. మెత్తని మనస్సు కలిగిన వాడై యెహోవా సన్నిధిని ఏం ధరించి? చెప్పండి ఏం ధరించాడు? దేనత్వం. అక్కడ ఉందగా ఏం ధరించాడు? చెప్పండి అందరూ చెప్పండి. ఏ మనస్సు కలిగి? మెత్తని మనస్సు కలిగి దేనత్వం అనే వస్త్రమును ధరించి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడట. ఇక్కడ యోషియా ఈ రాజు చేస్తున్న పని చూడండి, ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. దేనత్వమును ధరించాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత గర్వము, డంబపు మాటలు, ఈ మాటలు ఉండకూడదు, అతిశయము ఉండకూడదు. ఏ మనస్సు మనం కలిగి ఉండాలి అంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే ఇక్కడ యోషియా రాజు చేస్తున్నవాడు చిన్నవాడు, చిన్న బాలునికి తెలిసింది, 8 సంవత్సరాల బాలునికి తెలిసింది ఎలా ప్రార్థన చేయాలో. ప్రార్థన చేస్తున్నాడు, బట్టలు చింపుకొని మెత్తని మనస్సు కలిగి దేనత్వము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట చూడండి, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించాలి అంటే కన్నీటి ప్రార్థనని బుధవారం చెప్పాను. దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను అంగీకరించాలి అంటే ఆ ప్రార్థన ఏ ప్రార్థన అయి ఉండాలి? కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏ ప్రార్థన అంగీకరిస్తాడు? దేవుడు ఏ ప్రార్థనను కోరుకుంటాడో తెలుసా? ఏ ప్రార్థన కోరుకుంటాడు? దేనత్వము కలిగి మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇక అదే చెప్తున్నాడు, నేను నీ ప్రార్థన అంగీకరించాను. కారణం ఏంటి? నీవు దేవుని సన్నిధిలో మెత్తని మనస్సు కలిగిన వాడవు. నువ్వు దేవుని సన్నిధిలో దేనత్వము, లోబడే మనస్సు కలిగి ధర్మశాస్త్రానికి పితరులు వ్యతిరేకంగా లేచారు. ధర్మశాస్త్రానికి పితరులు వ్యతిరేకంగా నడిచారు. ధర్మశాస్త్రం రాయబడిన ఆజ్ఞలన్నింటికి పితరులు వ్యతిరేకంగా జీవించారు. తమను గురించి రాయబడినట్లుగా వారు బ్రతకలేదు. కానీ నీవు ధర్మశాస్త్రానికి లోబడ్డావు, వాక్యానికి లోబడ్డావు, ప్రవక్తలు హెచ్చరించిన హెచ్చరికకు లోబడ్డావు, దేనత్వము కలిగిన వాడవై మెత్తని మనస్సు కలిగిన వాడవై నీ కన్నీరు దేవుని సన్నిధిలో విడిచి ప్రార్థించుట నేను చూచాను కనుక యోషియా నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. 20వ వచనంలో చూడండి, నీవు నెమ్మది నొందిన వాడవే సమాధికి చేర్చబడదువు, నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు కన్నులతో చూడనే చూడవు. ఆమేన్. దేవుడు కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా యోషియా రాజుకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీవు బ్రతికి ఉన్న దినములన్నిటా కూడా నేను నీ మీదకి కీడు రానివ్వను. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన కీడు నుండి తప్పిస్తుంది. ప్రియులారా రాసుకోండి, నీ హృదయంలో రాసిపెట్టుకో ఈ మాట. కన్నీటి ప్రార్థన రాబోతున్న కీడుల నుండి నిన్ను తప్పిస్తుంది. వాస్తవానికి భయంకరమైన ఉగ్రత ఆ స్థలం మీదకి రావాలి. దేవుని కోపము ఆ స్థలం మీదకి రావాలి. దేవుని ఉగ్రత ఆ స్థలం మీదకి రావాలి. కారణం ప్రభువే చెప్పాడు. వారి క్రియలు అలా ఉన్నాయి, వారి చేష్టలు అలాగున్నాయి, వారి విధి విధానాలు అలాగున్నాయి, వారి వాంఛలు అలాగ ఉన్నాయి, వారి సకలమైన కార్యముల చేత దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ స్థలము పాడు చేస్తాను, ఈ స్థలము పాడైపోతుంది, ఈ స్థలములో నివాసం ఉంటున్న కాపురస్తులందరూ దోషణాస్పదముగా మారిపోతారు, నిందాస్పదముగా మారిపోతారు, అవమానాస్పదముగా మారిపోతారని ప్రభు చెప్తుంటే ఆ ప్రభు యొక్క నిర్ణయం అంతా ఆ కీడంతటిని తప్పించింది ఒక్క 8 సంవత్సరాల బాలుడైన వాని కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. యెషయా అట కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే యెషయా ప్రార్థన చూసిన దేవుడు యెషయాతో మాటలు చెప్తున్నాడు, నీవు బ్రతికినంత కాలం నీ కన్నులతో కీడు చూడనే చూడవు. హల్లెలూయా. నువ్వు జీవించినంత కాలం దేశం మీదకి కీడు రానివ్వను. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం కీడు నేను దేశం మీదకి రానివ్వను. కీడు నేను దేశం మీదకి రానివ్వను. కీడు దేశం మీదకి నేను రానివ్వను. కీడు నష్టము దేశం మీదకి రానివ్వను నువ్వు బ్రతికి ఉన్నంత కాలం. పిల్లరా, కన్నీటి ప్రార్థన కలిగిన వ్యక్తి ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబం కీడు నుండి తప్పించబడుతుంది. హల్లెలూయా. చెప్పండి ఏ ప్రార్థన ఉండాలి? చెప్పండి అందరూ చెప్పండి ఏ ప్రార్థన ఉండాలి? కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. వేకువెంది లేచి నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చే అనుభవం నీకు ఉండాలి. వేకువెంది లేచి నీ భర్త కొరకు కన్నీరు కార్చే నీకు అనుభవం నీకు ఉండాలి. నీ భార్య కొరకు వేకువెంది లేచి కన్నీరు కార్చే అనుభవం ఉండాలి. ఏమో ఏ కీడు ఎటువైపున ఏ నలుదిక్కుల ఎక్కడ ఎవరికో సంభవిస్తుందో తెలియదు.
దినం లేచింది మొదలుకొని దినం ముగించేంత వరకు ఎవరు సజీవంగా ఉంటారో, ఎవరికి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో, ఏ కీడు ఎవరి మీద దాడి చేస్తుందో ఎవరికి తెలియదు ప్రియులారా. అలాంటి భయంకరమైన దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం కనుక నేను చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? మనం బ్రతుకు దినములన్నిట కూడా నెమ్మదిగా బ్రతకాలి అంటే, కీడు చూడని దినములను మనం బ్రతకాలి అంటే కన్నీటి ప్రార్థన మనకు రావాలి. హల్లెలూయా. చెప్పండి, ఏ ప్రార్థన రావాలి? అందరూ చెప్పండి, ఏ ప్రార్థన రావాలి? కన్నీటి ప్రార్థన అనుభవం రావాలి. ఉదయాన్నే లేచి నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు. దేవుడు నీకు ఎంతమంది కుమారులు ఇచ్చాడు, ఎంతమంది కుమార్తెలు ఇచ్చారు, కోడర్ల కొరకు, అల్లుళ్ళ కొరకు, మనవల కొరకు, మనవరాల కొరకు నువ్వు కన్నీరు కార్చు. వేకువేంది లేచి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ కన్నీటి అనుభవం రాబోతున్న కీడుల నుండి తప్పిస్తుంది. నమ్మిన వారు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దైవజనుడైన యోనా గారితో ప్రభువు చెప్తున్నాడు, ఆ నినివే పట్టణం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుందని చెప్పు. భయంకరమైన ఉగ్రత రాబోతుందని చెప్పి వెళ్ళి ఆ నినివే పట్టణం చూడు, వెళ్ళి ఆ నినివే పట్టణం ఒక పాపము దేవుని సన్నిధికి బహు ఘోరమైపోయింది కనుక ఆ పట్టణం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుందని దైవజనుడు అన్ని వెళ్ళి ప్రకటన చేయమని చెప్పాడు దేవుడు. ఆ నినివే పట్టణస్థుల యొక్క ఘోరమైన పాపాన్ని చూసిన యోనా అసలు ఆ దేశానికి వెళ్ళడానికే ఇష్టపడలేదు. ఆ ప్రాంతంలో తన పాదము మోపడానికే ఇష్టపడలేదంటే మీరు అర్థం చేసుకోండి ఆ పట్టణస్థులు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నారు, ఎంత భయంకరమైన బంధకముల చేత, సంఖ్యల చేత ఆ పట్టణం అంతా బంధించబడిందో చూడండి. దైవజనుడు ఆ పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఆ పట్టణంలో సువార్త ప్రకటించడానికి ఇష్టపడలేదు. వారి పాపములు దేవుని సన్నిధికి చేరి వాడు నశించిపోవాలనుకున్నాడు కానీ సువార్త చెప్పడానికి ఇష్టపడలేదు. అంత భయంకరమైన పాపము చేత నినివే పట్టణస్థులు ఉండగా ప్రభువు చెప్తున్నాడు, దేవుని ఉగ్రత కీడు ఆ దేశం మీదకు రాబోతుందని చెప్పి వెళ్ళి సువార్త ప్రకటన చేయి. మీ క్రియల వలన, మీ పాపముల వలన మీ మీదకి కీడు రాబోతుంది, మీ దేశం మీద కీడు రాబోతుంది, మీ పట్టణం మీదకి కీడు రాబోతుంది. ఈ కాపురస్తులందరూ దేవుని ఉగ్రత చేత నశించబోతున్నారు, మీ ప్రవర్తన మార్చుకోమని చెప్పు. ఆఖరిగా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడని చెప్పు. ఆఖరిగా దేవుడు ఒక సందేశాన్ని మీకు ఇస్తున్నాడని వెళ్ళి వారికి ప్రకటించు అని చెప్పి యోనాతో చెప్తే, యోనా కొద్ది రోజుల తర్వాత మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డాడు, వెళ్ళడానికి ఇష్టపడక నీవే వెళ్ళాల్సిన యోనా తర్షీషుకి వెళ్ళాడు. యోనా ఎప్పుడైతే తర్షీషుకి వెళ్ళాలని ఓడెక్కాడో సముద్రానికి నెమ్మది లేదు, పడవకు నెమ్మది లేదు, పడవలో ఉన్న వారికి నెమ్మది లేదు, చివరాఖరికి మింగిన చేప కూడా నెమ్మది లేదు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, కొంతమంది కుటుంబంలో ఉంటే అసలు ఎవరికి నెమ్మది ఉండదు. హల్లెలూయా. అవునా? మీకు అర్థమవుతుందా? యోనా సముద్రంలో ఓడెక్కనంత వరకు సముద్రం ఎలా ఉంది తెలుసా? నిమ్మలంగా ఉంది, ఓడలన్నీ సముద్రం మీద సజావుగా వెళ్తున్నాయి. ఈ యోనా ఎప్పుడైతే అడుగు పెట్టాడో సముద్రం అంతా ఏమైపోతుంది? గలిబీలు అయిపోయింది. ఓడంతా ఏమవుతుందంటే కింద మీద పడిపోతుంది. ఓడలో ఉన్న వారందరూ కలవరపడిపోతున్నారు. చివరాఖరికి ఏదో ఆహారం దొరికిందిరా అని మింగుదామనుకున్న చేప దాన్ని మింగి అప్పటి నుంచి అట్లాగే ఉంది. ఎందుకని? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మూస్తే మనోడికి ఏమందదో? ఆక్సిజన్ అందదో. పాపం అది మింగిన పాపానికి 3 రోజులు ప్రభు అట్లాగే ఉంది. అది హల్లెలూయా. అనవసరంగా మింగాను రా బాబు, ఈయన మింగకపోయినా బాగుండే అనుకుంది. ఎవరు? తిమింగలం చేప అనవసరంగా ఈయన మింగాను రా బాబు, అనవసరంగా ఈయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని. కొంతమంది ఉంటే జీవితం అంతా తెలుసా, రాత్రి అంతా నిద్ర పట్టదు, అట్లా చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అవునా కాదా? ఆ తర్వాత యోనా దేవుడు తీసుకొచ్చాడు. నినివే పట్టణానికి వచ్చిన తర్వాత యోనా ప్రకటన చేశాడు. ఇష్టం లేకుండానే ప్రకటన చేశాడు, ఇదిగో కీడు మీ దేశం మీదకి రాబోతుంది, భయంకరమైన నాశనం ఈ దేశం మీదకి రాబోతుందని యోనా ప్రకటన చేస్తే నినివే పట్టణస్థులట 3 దినములు ఉపవాసం ఉండి వారి గేదెలు, గోవులు, మందలు, పశువులు, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఉపవాసం ఉండి 3 దినములట. బైబిల్లో రాయబడిన మాట చూసా, వారు కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశారట. హల్లెలూయా. చెప్పండి, ఎలా ప్రార్థన చేశారు చెప్పండి, అందరూ చెప్పండి, ఎలా ప్రార్థన చేశారు? కన్నీళ్ళు విడుచుచు. నినివే పట్టణస్థులు అందరూ కూడా, ఒకరు కాదు, నినివే పట్టణంలో ఉన్న ప్రతి పశువు, జంతువు అన్నీ కూడా 3 దినాల ఉపవాసం. గడ్డి మేయడం లేదు, నీరు త్రాగడం లేదు. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా దేవుని సన్నిధిలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కన్నీళ్ళు విడుచుచు దేవుణ్ణి బతుమాలుకున్నారట. హల్లెలూయా.
కన్నీళ్ళు విడుచుచు దేవుణ్ణి బతిమాలుకుంటే దేవుడట వారి మీదకి రప్పిస్తానన్న ఉగ్రత నుండి, కీడు నుండి నినివే పట్టణస్థులను దేవుడు కాపాడట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నినివే పట్టణాన్ని ఉగ్రత నుండి తప్పించింది ఏంటి? చెప్పండి ఏంటి? ఇక్కడే ఉన్నారా? మాటలు వచ్చిన వారందరూ చెప్పండి. నినివే పట్టణాన్ని కీడు నుండి తప్పించింది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను కీడు నుండి తప్పించింది ఏంటి? దేవుని ఉగ్రత నుండి తప్పించింది ఏంటి? కన్నీటి ప్రార్థన. ఆమేన్. కన్నీటి ప్రార్థన కీడు నుండి తప్పిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. మరొక మాట చెప్తాను. ఆది అపోస్తుల కార్యాలు, అపోస్తులైన పౌలే చెప్తున్న మాటలు చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి, ఈ మాట అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా. సంఘము ఎలాంటిదంట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలువెలుదురు. 31వ వచనం అందరూ చూడండి. ఈ మాట అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. హల్లెలూయా. ఈ 2 మాటలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. 31వ వచనం చూడండి. నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి. ఇక్కడ 2 అనుభవాల గురించి మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, చెప్తాను. సంఘము కొరకట ఒకటి, దేవుడు తన స్వరక్తం ఇచ్చాడట. ఆమేన్. చెప్పండి, సంఘము కొరకు దేవుడు ఏం చేసి చెప్పండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. నా కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన సంఘము కట్టబడ కొరకట దైవజనుడు కన్నీళ్లు కారుస్తున్నాడట. హల్లెలూయా. సంఘము కొరకు ప్రాణం పెట్టినది ప్రభువే, సంఘము కొరకు రక్తాన్ని కార్చినది ప్రభువే. కానీ ఆ సంఘము కట్టబడినట్లుగా మరలా చెప్తున్నాను, సంఘము కట్టబడినట్లుగా దేవారాత్రములు కన్నీరు కార్చుతున్నది ఎవరో తెలుసా? దైవజనుడు. హల్లెలూయా. ఒకటి, ప్రభువట రక్తాన్ని కార్చాడు. సంఘము కొరకు ప్రభు ఏం చేశాడు? రక్తాన్ని కార్చాడు. ఆ సంఘము కట్టబడి నిమిత్తమై 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు దైవజనుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీళ్లు విడుచుచున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవుని రక్తము చేత, 2 దైవ సేవకుని యొక్క కన్నీళ్ల చేత కట్టబడినదే దేవుని యొక్క సంఘమై ఉన్నది. హల్లెలూయా. 4 రాళ్లతో కట్టబడినది కాదండి. ఒక సంఘము కట్టబడడానికి దైవజనుడు ఎంత ప్రయాసపడతారో మీకేం తెలుస్తుంది? మాటలు మాట్లాడడం కొంతమందికి బాగా సులువు, మాటలు జారడం చాలా సులువు. కానీ ఒక వ్యక్తి కట్టబడాలి అంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కట్టబడాలి అంటే, దేవునిలో కట్టబడాలి అంటే, ఒక సంఘం కట్టబడాలి అంటే, ఆ సంఘం విస్తరించాలి అంటే, ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఏం అవసరం తెలుసా? ఏ అవసరం? కన్నీటి ప్రార్థన అవసరం. హల్లెలూయా. ఒక వ్యక్తి కట్టబడాలి, ఏ ప్రార్థన అవసరం చెప్పండి? ఏ ప్రార్థన అవసరం? కన్నీటి ప్రార్థన అవసరం. పాడైపోయిన ఒక వ్యక్తి మరలా దేవునిలో కట్టబడాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం. పతనమైపోయిన ఒక వ్యక్తి మరలా కట్టబడాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం. అపోస్తుడైన పౌలయ్య అంటున్నాడు, నేను సంఘాలను కట్టాను. ఎలా కట్టావయ్యా? టాలెంట్లతో కట్టావా? నీకున్నటువంటి ధనంతో కట్టావా? వెండితో కట్టావా? లేదా నువ్వేనా గొప్ప క్యాస్ట్ పరుడువా? ఈ మధ్య క్యాస్ట్ పిచ్చి ఎక్కువైపోయింది కదా, చెప్పాలిగా మీతో. ఈ మధ్య క్యాస్ట్ పిచ్చి ఎక్కువైపోయింది. సంఘాలు మా క్యాస్ట్ కలిగిన వారు ఎక్కడ ఉన్నారు, మా క్యాస్ట్ కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? ఈ మధ్య క్యాస్ట్లతో సంఘాలు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఉన్న టాలెంట్లతో సంఘాలు కట్టేవారు ఉన్నారు.
వాళ్ళకున్న దగ్గర ఉన్నటువంటి ధనముతో సంఘాన్ని కట్టేవాళ్ళు. 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా ఒక సెంటర్లో స్థలం కొని వారికి టాలెంట్లు ఉపయోగించి అట్రాక్షన్లు పెట్టేసి, లైటింగ్లు పెట్టేసి, ఎల్ఈడీలు పెట్టేసి అట్రాక్షన్తో సంఘాలను కట్టేవారు ఉన్నారు. వారికున్న తెలివిలతో సంఘాన్ని కట్టేవారు ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలయ్య అంటున్నారు, నాకు ఏ టాలెంట్ లేదు, నేను హింసకుడును, ఒకప్పుడు దోషకుడును, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను కనిష్ఠుడను, అపోస్తలుల్లో నేను ఎందుకు పనికిరాని వాడిని, అలాంటి వాడనే నా చేత దేవుడు అనేకమైన సంఘాలు కట్టించాడు. ఎలా కట్టావు పౌలయ్య అంటే పౌలయ్య చెప్తాడు, కన్నీటి ప్రార్థన ద్వారా. హల్లెలూయా. చెప్పండి ఎలా కట్టాడట? అందరూ చెప్పండి, ఎలా కట్టాడు? కన్నీటి ప్రార్థన ద్వారా. సంఘాలు ఎలా కట్టబడుతున్నాయో తెలుసా? ఆత్మ సంబంధమైన పరిచర్యలు ఎలా కట్టబడతాయో తెలుసా? ఎలా కట్టబడతాయి? కన్నీటి ప్రార్థన ద్వారా కట్టబడుతుంది. హల్లెలూయా. టాలెంట్లతో సంఘం కట్టబడదండి, తెలివితో సంఘం కట్టబడదు, డంబాలతో సంఘాలు కట్టబడవు, వస్తువులతో సంఘాలు కట్టబడవు. సంఘం అంటే ఏంటి చెప్పండి? నేను ఒక సంఘం, నువ్వు సంఘం, మనమే సంఘం అయి ఉన్నాం. మనం కట్టబడడం అంటే అర్థం ఏంటి? దేవుని పోలికలోనికి మార్చబడాలి కదా. దేవుని పోలికలోనికి మార్చబడాలంటే నీ దగ్గర టాలెంట్స్ కాదు, నైపుణ్యత కాదు, నీ దగ్గర ఉండాల్సింది మంచి క్యాస్ట్ కాదు, మంచి కులం కాదు, మంచి గోత్రాలు ఏం కాదు. కట్టబడాలి అంటే మనకి ఏ అనుభవం ఉండాలి? అందరూ చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. హల్లెలూయా. కీడు రాకుండా తప్పించబడాలి అంటే కన్నీటి అనుభవం ఉండాలి. రెండోదిగా చెప్తున్నాను చూడండి, మనం కట్టబడాలి అంటే, మన సంఘాలు కట్టబడాలి అంటే, మన పరిచర్య కట్టబడాలి అంటే, మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడాలి అంటే, మన బిడ్డల భవిష్యత్తులు కట్టబడాలి అంటే ఏ ప్రార్థన ఉండాలి? అందరూ చెప్పండి, ఏ ప్రార్థన ఉండాలి? కన్నీటి ప్రార్థన మనకుండును గాక. పౌలయ్య చెప్తున్నాడు, దేవారాత్రములు నాకు ఒకటే పరిచర్య. ఏంటయ్యా దేవారాత్రములు? ఏంటి నీ పరిచర్య? దేవారాత్రులు ఏం చేస్తున్నావు? క్రొత్త నిబంధనకి మూలమే అపోస్తుడైన పౌలు. యేసుక్రీస్తు ప్రభులు వారి తర్వాత క్రొత్త నిబంధనకి మూలం, పునాది ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు. పౌలు గారు లేకపోతే అసలు క్రొత్త నిబంధన చరిత్రే ఉండేది కాదు. క్రొత్త నిబంధనకి అంతటి మూలం కలిగిన వాడు అపోస్తుడైన పౌలయ్య. అలాంటి పౌలు గారు కొన్ని వందల సంఘాలు, ఆసియా ఖండం అంతా కూడా ప్రతి దేశానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఎన్నో సంఘాలు, వందల సంఘాలు, వేల సంఘాలు, లక్షల కొలదిగా దేవుని సంఘాలను కట్టాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? పౌలయ్య చెప్తున్నాడు, కన్నీటి ప్రార్థన ద్వారా. ఎలా కట్టావయ్యా ఇన్ని సంఘాలు? ఒక్క సంఘాన్ని కట్టలేకపోతున్నావు. ఎలా కట్టగలిగావు పౌలు గారు? ఇన్ని సంఘాలను ఎలా స్థాపించగలిగావు? ఇన్ని సంఘాలను ఎలా నడిపించగలిగావు అంటే పౌలే చెప్తున్న ఒకే ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంటే తెలుసా? కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. భక్త సింగయ్య గారు ఇంచుమించు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే 10,000 సంఘాలు కట్టారు. భక్త సింగయ్య గారి గురించి రాయబడిన మాట తెలుసా? మొన్న ఈ మధ్య నేను తెలుసుకున్న మాట. ఆయన నత్తివాడు. భక్త సింగయ్య గారట నత్తివాడు. వాక్యాన్ని సరిగ్గా ప్రకటించే అనుభవం ఆయనకు లేదట. వాక్యాన్ని సరిగ్గా ప్రకటించలేడు ఆయన. అంతగా వాక్యం తెలియదు. కానీ ఆయన దగ్గర ఉన్న అనుభవం ఏంటో తెలుసా? 10,000 సంఘాలను మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన కట్టడానికి కలిగిన కృప ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ మోకరిస్తే అక్కడ జలమయమైపోతుందట. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన, విలపించే ప్రార్థన అనుభవం కలిగిన దైవజనుడు భక్త సింగయ్య. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు హోసన్న మినిస్ట్రీస్ పాటలతో కట్టబడిన సంఘం అని. అది పాటలతో కట్టబడిన సంఘం కాదు. ఒకప్పుడు ఆ పాటలు ఎవరికి తెలుసు, ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఒకప్పుడు ప్రారంభములు ఎవరికి తెలుసు? యేసన్న గారు అంటే ఎవరికి తెలుసు? అసలు ఆ సంఘం ఎలా కట్టబడిందో తెలుసా? దైవజనుడైన యేసన్న గారట రాత్రింబగళ్ళు ఆయన గదిలోనికి వెళ్ళి, ప్రార్థన గదిలో ఉండి కన్నీరు కారుస్తూ భోజనాలు, ఆహార పదార్థాలు మానేసి దేవుని సన్నిధిలో ఏడ్చేవాడట. హల్లెలూయా. ఏడ్చి ఉండేవాడట. మేరక్క గారు వచ్చేదట, తలుపు కొట్టేదట. మేరక్క చెప్పేదట వాళ్ళ అక్క, అయ్యా నీవు ఇంట్లో ఉండొద్దు, నీవు రూమ్లో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపో, ఏదైనా స్వార్థకి వెళ్ళిపో, ఆ చోట సభలు జరుగుతున్నాయట, ఆ సభల కాడికి వెళ్ళిరా. ఎందుకనంటే అక్కాశ ఏంటంటే కనీసం ఆ సభల కాడికని వెళ్తే అక్కడ ఆరాధనలో పాల్గొని కనీసం అక్కడన్నా నాకు 4 గంజి మెతుకులు తిని వస్తాడని ఆశపడేదట. అక్కడ మీటింగులు జరుగుతున్నాయి గుంటూరులో, అక్కడ మీటింగులు జరుగుతున్నాయి, వెళ్ళయ్యా ఆ మీటింగులకి వెళ్ళయ్యా. అక్కడ నన్ను పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ మీటింగ్లో ప్రారంభంలో ఇలాంటి అనుభవం ఉండేదట. ఎందుకంటే ఇంట్లో ఉంటే నువ్వేం భోజనం చేయడం మానేసావు, తిండి తినడం మానేసావు, పానం చేయడం మానేసావు, గదిలో పడిపోయి ప్రార్థన చేస్తున్నావు. కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనే ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ యొక్క వైభవం. హల్లెలూయా. సంఘాలు ఊరికే కట్టబడవండి.
సంఘాలు ఊరికే కట్టబడవు, కుటుంబాలు ఊరికే కట్టబడవు. దావీదు కుటుంబం పడిపోయిన గుడారం, బైబిలే చెప్తుంది. దావీదు కుటుంబం అట పడిపోయిన గుడారం. దావీదుల బిడ్డల జీవితాలు పాడైపోయాయి, కుటుంబ జీవితం పాడైపోయింది, దావీదు జీవితం అంతా కూడా పాడైపోయింది. దావీదు గురించి రాయబడిన జీవితం ఏంటో తెలుసా, మాట్లాడో తెలుసా? దావీదు గుడారము పడిపోయిందట, జీవితం పడైపోయింది, పతనం అయిపోయింది. అలాంటి దావీదు గుడారమును దేవుడు మరలా తిరిగి కట్టగలిగాడంటే అర్థం ఏంటో తెలుసా? దావీదు యొక్క కన్నీటి ప్రార్థన అనుభవం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన కడుతుందండి. మీరు నమ్మండి, మీరు విశ్వసించండి, మీ హృదయాల్లో రాసి పెట్టుకోండి. కన్నీటి ప్రార్థన కడుతుంది, కన్నీటి ప్రార్థన స్థిరపరుస్తుంది, కన్నీటి ప్రార్థన వృద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఏ అనుభవం ఉండాలి? అందుకని చెప్తున్నాడు, విశ్వాసులారా మత్తుని విడిచండి, మేలుకొనండి, కన్నీరు విడవండి. ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. యాజకులారా కన్నీరు విడవండి. మంటపానికి బలిపీఠానికి మధ్య పరిచర్య చేస్తున్న యాజకులారా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన కీడు నుండి తప్పిస్తుంది. కన్నీటి ప్రార్థన పాడైపోయిన స్థలములను, పాడైపోయిన మనుషులను, పాడైపోయిన గుడారాలను మరలా తిరిగి కడుతుంది. హల్లెలూయా. సంఘము కొరకు దేవుడు తన స్వరక్తం ఇస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ సంఘము కట్టబడాలని, ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందాలని, ఆ సంఘము విస్తరించాలని, ఆ సంఘము దేవునిలో కట్టబడలాగున దేవారాత్రములు కన్నీరు విడుచుచు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. నా మాటలా, బైబిల్లో ఉన్న మాటలా? చెప్పండి, మాట్లాడండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కన్నీరు విడుస్తూ నేను సంఘాన్ని కట్టాను. హల్లెలూయా. నువ్వు వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరి కొరకు తెలుసా? నువ్వు అనుకుంటావు సంఘానికి వ్యతిరేకంగా, 4 గోడలు కట్టిన మందిరానికి, పాస్టర్ గారికి వ్యతిరేకంగా అనుకుంటున్నావు. నువ్వు వ్యతిరేకంగా మాట్లాడేది దేవుని రక్తానికి, దైవ సేవకుని యొక్క కన్నీటి అనుభవానికి వ్యతిరేకంగా లేస్తున్నావు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏమని? స్వరక్తం ఇచ్చాడు దేవుడట, కన్నీరు కార్చింది దైవజనుడట. ఈ 2 అనుభవాలు ఉండాలి. ఒక సంఘము కట్టబడాలి అంటే ఈ 2 అనుభవం ఉండాలి. ఒకటి ప్రభువు రక్తము, 2 దైవ సేవకుని యొక్క కన్నీటి. చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? కన్నీటి అనుభవం. కన్నీటి అనుభవం చేత ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘాన్ని కోల్చాలని, ఆ పరిచర్యలను కోల్చాలని కోరాహు, దాతాము, అభిరాము లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు నాశనం అవడవు, కానీ దేవుడు కట్టిన సంఘాన్ని ఎవడు కోల్చలేడు. హల్లెలూయా. కోరాహు, దాతాము, అభిరాము లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ బేర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యను కోకటి వేలతో సహా పెళ్లగించాలని, అసలు జగన్నాథపురంలో మందిరమే లేకుండా చేయాలని, ఒకడన్నాడు దాన్ని ఫంక్షన్ హాల్ లాగా చేస్తాను, ఒకడన్నాడు ఆ మందిరాన్ని పెంట కుప్పలాగా చేస్తాను, పాడైపోయిన దెబ్బలాగా చేస్తానన్నాడు. ఈరోజు వాడు పాడైపోయిన దెబ్బ అయిపోయాడు. హల్లెలూయా. వాడైపోయాడు, పాడైపోయిన దెబ్బ. దేనికి వ్యతిరేకంగా నువ్వు లేచేది? వ్యతిరేకంగా మాట్లాడేది దేనికి? దేవుని మందిరానిక, స్వరక్తం ఇచ్చిన సంఘానిక, దైవ సేవకుని కన్నీళ్ళ చేత కట్టబడిన సంఘాలుక. ఈ రోజున చాలా సంఘాలు ఒకేసారి ఉవ్వెత్తున ఎగిసి పతనం అయిపోతున్నాయి. ఆ సంఘాలను వాళ్ళు ఎలా కట్టారయ్యి అంటే వాళ్ళ టాలెంట్లతో కట్టుకున్నారు. టచ్ అనే దాంతో కట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు కట్టుకున్నారు అలాగా. కానీ ఈ బేర్షెబా మినిస్ట్రీస్ టాలెంట్లతో కట్టబడింది కాదు. ఆమేన్ అంటారు అనుకున్నా. హల్లెలూయా. అసలు మీరు బేర్షెబా సంఘమే కాదేమో. ఆమేన్. హల్లెలూయా. ఓకే, దీనికి యాక్టివ్గా ఉన్నారు. మనం అందరం బేర్షెబా సంఘం అయితే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ సంఘం టాలెంట్లతో కట్టబడింది కాదు, ఆకర్షణలతో కట్టబడింది కాదు, అట్రాక్షన్తో కట్టబడింది కాదు. ఎలా కట్టబడింది? దైవజనుని కన్నీటి చేత కట్టబడిన సంఘం ఇది. హల్లెలూయా. ఇది కోల్చాలని లేవండి. ఎంతమంది లేస్తారో. ఒకరు అన్నారు ఏట్లూరులో పరిచర్య ఓహో దేవుడు చెప్పాడు నీతో పరిచర్య పాడైపోద్దని చెప్పాడట. హలో, ఏం చెప్పారు? పరిచర్య పాడైపోద్దని చెప్పారంట. ఒట్టూరులో ఉన్న సంఘం ఎవరో కాదు, మనోళ్ళే ఒకరు చెప్పారంట పరిచర్య పాడైపోద్దని. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని గురించి మాట్లాడుతున్నావు తెలుస్తుందా? పరిచర్యను కోల్చాలని 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు. నీకంటే తల పండిన వారే వచ్చారు. అంటే ఇక్కడ ఉన్నారని చెప్పట్లేదు నేను, మీ మధ్యలో ఉన్నారు కాదు. వాళ్ళకంటే తల పండిన వారే వచ్చారు. ఈ పరిచర్యను పాడు చేయాలని, పీకి వేయాలని, ఎన్నో రకరకాలుగా చేయాలని. మహామహుల వల్లే కాలేదు ఈ పరిచర్యను పాడు చేయడం. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీటితో కట్టబడిన ఏ సంఘమైనా, కన్నీటితో కట్టబడిన ఏ కుటుంబమైనా, కన్నీళ్లను పునాదులుగా వేసుకుని కట్టబడిన ఏ ఆధ్యాత్మిక జీవితమైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని తుఫానుల మధ్య అయినా దేవుని కొరకు మహిమార్థంగా నిలబడుతుంది, కానీ కోల్చబడదు.
హల్లెలూయా. ధనం ఉండి కట్టబడలేదు, ఇది ధనం ఉంది కట్టేకున్నామని చెప్పండి. ధనాన్ని బట్టి కట్టుకోలేదు. ఈ మందిరం కట్టబడడానికి ఎన్నిసార్లు మనం వేచుంటాము, ఎన్ని రోజులు ఉపవాస దినాలు ఉన్నాము, ఎన్ని రోజులు కన్నీరు గార్చుకున్నాము. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు ఏమన్నా అంటే, ప్రభు తన స్వరక్తం ఇచ్చి దైవజనుడైన నేను 3 రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తూ సంఘాన్ని కట్టాను. ఆ సంఘంలో మనం ఎలా ఉండాలి? 28వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. 1, దైవజనుడు తన కన్నీటి చేత కట్టబడిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును దేనియందు, ఏ విషయంలో, ఏ పరిచర్యలో అధ్యక్షులునుగా, నాయకులునుగా ఉంచెనో ఆ యావత్ మందను, ఆ యావత్ పని విషయం గూర్చి మీ మటుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు స్వరక్తం ఇచ్చి దైవజనుడు కన్నీరు కార్చి కట్టబడిన సంఘంలో దేవుడు ఒక అధ్యక్షత లేదా ఒక పని నాకు నియమించాడు. ఎవరు నియమించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని నియమించాడు. ఈ పనిలో నిలబడి సువార్త బోధించే పని నాకు ఇచ్చాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఆ పని విషయంలో నీ మట్టుకు నీవు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. ఇప్పుడు రాజేష్ అన్నయ్యకి ఒక పని ఇచ్చాడు, బాలయేష్ అన్నయ్యకి ఒక పని ఇచ్చాడు, రవి అన్నయ్యకి ఒక పని ఇచ్చాడు. ఎవరిచ్చారు చెప్పరండి? ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన ఆ సంఘం ఎవరిది? దేవుడు స్వరక్తం ఇచ్చాడు. చెప్పండి. దైవజనుడు కన్నీటి ద్వారా కట్టబడిన ఆ సంఘంలో దేవుడు నీకు ఉన్నతమైన అధ్యక్షత లేదా నీకు ఉన్నతమైన పరిచర్య ఇచ్చాడు. ఒక పరిచారకుని గాను, ఒక పాటగాని గాను, ఒక సువార్థికుని గాను, ఒక సండే స్కూల్ టీచర్ గాను, లేదా మందిరాన్ని శుభ్రం చేసే ఒక పరిచారకుని గాను, మందిరాన్ని శుభ్రం చేసి మందిర పనులు చూసుకునేవాని గాను, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాని గాను, లైవ్ ఇచ్చేవాని గాను దేవుడు ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు, అందరూ చెప్పండి, నియమించాడు. దేవుడు మనల్ని నియమించాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఏం చేసి చెప్పండి? నియమించాడు. ఆయన నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి దేవుడిని నియమించాడు. బైబిల్లో ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తలాంతుల ఉపమానం చెప్పేటప్పుడట, ఒకటికట దేవుడు ఒక తలాంతు ఇచ్చాడట, ఒకటికేమో 2 ఇచ్చాడట, ఒకటికేమో 5 తలాంతులు ఇచ్చాడట. దేవుడు దూరదేశానికి వెళ్ళి వచ్చేసరికి 2 ఇచ్చిన వాడేమో 2కి 2 సంపాదించుకున్నాడు, 5 ఇచ్చిన వాడేమో 5కి 5 సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఒక మాట వినండి, దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడా? ఎవరికైనా ఇవ్వకుండా ఉన్నాడా? అందరికి ఇచ్చాడా లేదా? దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చాడు, ఏదో ఒక పరిచర్యలో దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఏదో ఒక పరిచర్య చేసే టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ప్రభు చెప్తున్నది ఏంటి? ఆయన రాకడ వరకు నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన పరిచర్య విషయంలో ఏం చేయాలి? నీ మట్టుకు నీవే జాగ్రత్త వహించాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో ఎవరు జాగ్రత్త వహిస్తారు? మాట్లాడండి, ఎవరు జాగ్రత్త వహిస్తారు? ఇప్పుడు బాలయేశానికి సౌండ్ సిస్టమ్ బాధ్యత అప్పగించావు. ఈ పరిచర్య అంత మటుకు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా. లెక్క ఎవరు అడుగుతారు? దేవుడు నిన్నే అడుగుతారు లెక్క. ప్రభువు లెక్క అడుగుతాడు నిన్ను. లైవ్ విషయంలో ఆయనకు అప్పచెప్పారు. ఎవరు లెక్క అడుగుతారు? ఆరాధన విషయాలు మీకు అప్పచెప్పారు. ఇప్పుడు మెయింటెనెన్స్ చేసే విషయంలో మీ పెద్దలకు అప్పచెప్పారు. ఎవరు లెక్క అడుగుతారు? మాట్లాడండి. హల్లెలూయా. ఇది ఒట్టిగా కట్టబడిన సంఘం కాదు, రాజకీయాలతో కట్టబడిన సంఘం కాదు ఇది. హలో, రాజకీయాలతో కట్టబడిన కాదు, ఉన్నతమైన దర్శనం చేత, సేవకుని కన్నీళ్ళ చేత, దేవుని స్వరక్తము చేత కట్టబడిన ఆది అపోస్తుల ఈ సంఘంలో దేవుడు నీకు ఒక పరిచర్య ఇచ్చాడు. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు. కొంతమందికి పరిచర్యలు ఇచ్చాడు, కొంతమందికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఇచ్చాడు, కన్నీటి ప్రార్థన ఇచ్చాడు, విలపించు ప్రార్థన ఇచ్చాడు, రోజించే ప్రార్థన ఇచ్చాడు, చేతులెత్తే అనుభవం ఇచ్చారు, మందిరాన్ని శుభ్రం చేసే మందిరాన్ని బాధ్యత తీసుకునే అనుభవం నీకు ఇచ్చాడు, సేవకులను ప్రేమించి సేవకులకు ఆతిథ్యం ఇచ్చే పరిచర్య నీకు ఇచ్చాడు. ప్రభువు చెప్తున్నాడు, దేవుని రాకడ వరకు దాన్ని ఏం చేయాలి? నీ మట్టుకు నీవే జాగ్రత్త వహించు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నీ పరిచర్య మీద మనసు పెట్టు, ఏదో చేస్తానన్నట్లు కాదు. దేవుడు నీకు పరిచర్య ఇచ్చాడు. నువ్వు ఆటో తోలుతున్నట్లుగా ఆదమరుపుగా ఆటో తోలుతావు బాబాయ్. ఆదమరుపుగా ఆటో తోలితే ఎటో పడుతుంది, ఎటో వెళ్ళిపోద్ది, దేన్ని దాన్ని కొట్టేస్తాం. ఆదమరుపుగా ఆటో తోలు, మనసు పెట్టి జాగ్రత్తగా ఆటో తోలుతావు. హలో,
దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య మీద కూడా మనసు పెట్టు. హలో, ఏం పెట్టాలి? దేవుడు నీకు ఇచ్చిన తలాంతు మీద ఏం పెట్టు? చెప్పండి, ఏం పెట్టాలి? మనసు పెట్టు. దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడు? జీవము కలిగిన దేవుని మందిరంలో దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడు? ఏ టాలెంట్ ఇచ్చాడు? ఏ కృపావరం ఇచ్చాడు? ఏ పరిచర్య ఇచ్చాడు? ఆ పరిచర్య విషయంలో నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు ఇవ్వబడిన పరిచర్య నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నీకు ఇవ్వబడిన సేవ నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? మరి చెప్పు. దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక తలాంత్ ఇచ్చాడు. ఇద్దరట 2కు 2 వాడుకు సంపాదించారట, 5కు 5 సంపాదించారట. ఒకటి దగ్గరకు వచ్చాడు, ప్రభు వచ్చాడు, అడిగాడు, ఎరా బాబు ఏంటి సంగతి? నీకు ఇచ్చిన తలాంతి విషయం ఏంటి? నీకు ఇచ్చిన కృపావార విషయం ఏంటి అని అడిగితే వాడు అన్నాడు, ప్రభు నేను ఏం చేయలేదయ్యా, నేను గొయ్యితో ఏం చేశాను? దాచిపెట్టుకున్నాను అన్నాడు. ప్రభు అన్నాడు, సోమరోడా. హల్లెలూయా. ఏమన్నాడు? సోమరోడా, నిన్ను నమ్మి జీవము కలిగిన దేవుని సన్నిధిలో పలి కనిపించాను. నేను నీకు జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీకు స్థానం ఇచ్చాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీకు పని కల్పించి, నీకు స్థానం ఇచ్చి, నీకు కృపావరం ఇచ్చాను. నీకు చేతులు ఎత్తడం, ప్రార్థన చేయడం నేర్పించాను. పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ప్రార్థన చేయడం ప్రభువు నీకు నేర్పించాడు. చేతులు ఎత్తడం నీకు నేర్పించాడు. పరిచర్య చేయడం నీకు నేర్పించాడు. రోధించడం నేర్పించాడు. బలిపీఠపు కొమ్ములు పట్టుకోవడం నేర్పించాడు. లైవ్ ఇవ్వడం నేర్పించాడు. సౌండ్ సిస్టమ్ పెట్టడం నేర్పించాడు. ఆరాధించడం నేర్పించాడు. పాడడం నేర్పించాడు. నువ్వేం చేసావు? గొయ్యితోవి పాతి పెట్టుకుందని ప్రభు అంటే సోమరోడా. ఎవరు నిన్ను ఆశీర్వదిస్తాడు? హలో, ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారు? కట్టబడిన సంఘంలో, దేవుని కనుదృష్టి నిలిచిన సంఘంలో నువ్వు రాకుండా, అక్కడ వాడబడకుండా, నీ తలాంతులు వాడబడకుండా ఉంటే నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారు? హల్లెలూయా. ఎవరు ఆశీర్వదిస్తాడు? ప్రభు అన్నాడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి 2 సంపాదించిన వాడికేమో 2కి 2 4 ఇచ్చారట. 5 వాడుకున్న వాడికేమో బలా నమ్మకమైన వాడు అని చెప్పి 5 సంపాదిస్తే 5కు 5 ఇచ్చి ప్రభు 10 పట్టణాల మీద అధికారిగా ఉంచారట. హల్లెలూయా. కానీ ఒకటి ఉన్న తలాంతుని ఏం చేశాడంటే మనోడు దాచుకుని ఏం చేశాడంటే గోతులో పెట్టాడు, కప్పెట్టేసి ఇప్పుడు ఏమైపోయాడంటే సోమరుడు అయిపోయాడు. మంచం మీద పడుకుని ఎంతవరకు ఫోన్ చూడడమే సరిపోతుంది, రీల్స్ చూడడమే. సోమరుడు అయిపోయాడు. సోమరువాడు అయిపోయావు నువ్వు. ఎలా వస్తాయి కన్నీరు నీకు? సమీల్ బాబాయ్, సోమరితనం వచ్చేసింది సోమరితనం. సోమరివాడు అయిపోయి ఆరాధనకి రావాలన్న ఆశ లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ లేదు, దేవుని సన్నిధిలో కనబడాలన్న ఆశ లేదు, ఉదయాన్నే లేవాలన్న ఆశ లేదు, చేతులు ఎత్తాలన్న ఆశ లేదు. మత్తులో ఉన్నావు, డబ్బు మత్తులో ఉన్నావు. ఇక ఎంతవరకు ధనం మీదే మనసు పెడుతున్నావే తప్ప, ఆ ధనం సంపాదించడానికి మనసు పెడుతున్నావు తప్ప, నీ ఆధ్యాత్మిక జీవితం మీద దృష్టి పెడుతున్నావా? నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా? మనసు పెడుతున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితం మీద, నీ రక్షణ జీవితం మీద మనసు పెడుతున్నావా? నీ పరిచర్య మీద, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య మీద మనసు పెడుతున్నావా? నాకు వద్దు బాబాయ్, నేను చేయలేను బాబాయ్. నేను దేవుడు నమ్మిచ్చాడు. చేయలేకపోతే తప్ప మరి చేసేదేమని చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను నమ్మి నీకు ఒక తలాంతి ఇచ్చాడు. నీ ఆశీర్వాదాన్ని కోరుకుని దేవుడు నీకు ఒక తలాంతి ఇచ్చాడు. దాన్ని వాడుకోవాలి. దాని ద్వారా మనం ఏమవ్వాలి చెప్పండి? ఆశీర్వదించబడాలి. ఆ తలాంతు నువ్వు కప్పెట్టేసుకుంటే ప్రభు మరి సోమరైన చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన తలాంతు మీద నువ్వు మనసు పెట్టడం నీకు చేత రాలేదు, నీకు ఇచ్చిన తలాంతును వాడుకోవడం నీకు చేత కాలేదు. ఎంత ఆత్మ ఇచ్చాడు దేవుడు నీకు? నిన్ను నమ్మి నీ పక్క వాళ్ళకి ఇవ్వలేదు, దేవుడు నీకు ఇచ్చాడు ఆత్మ. ప్రార్థన ఆత్మ ఇచ్చాడు, విలపించే ఆత్మ ఇచ్చాడు, ప్రార్థన చేసే కృపావారం ఇచ్చాడు, పాడే తలాంతు ఇచ్చాడు. కప్పెట్టేసేయి, రా 9ంటికి రా, ఆరాధన స్టార్ట్ అయినాక రా, ప్రసంగం స్టార్ట్ అయినాక రా. ఇక మిగిలిన విషయాలు ఏం పట్టించుకోవద్దు. నీకు ఇచ్చిన పాడే తలాంతును కప్పెట్టేయి, ప్రార్థన చేసే తలాంతును కప్పెట్టేయి, దేవుని స్తుతించే తలాంతును కప్పిపెట్టేసేయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు, మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండుడి. ఎందుకని చెప్తున్నాడు అంటే, రాబోతున్న కాలంలో క్రూర మృగాలు వస్తాయట. ఏమొస్తాయి చెప్పండి? నా సబ్జెక్ట్ చెప్తున్నాను. సంఘం మీదకి నేను వెడలిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలే అంటున్నాడు, క్రూర మృగాలు, కీడులు సంభవిస్తాయి. వంకర మాటలు చెప్పేవారు వస్తారు, సంఘాన్ని పాడు చేసేవారు వస్తారు, తోడేళ్ళ వాళ్ళు వస్తారు, రక్తాన్ని పిండుకుని తాగేవాళ్ళు. సంఘం మీదకి భయంకరమైన కీడు వస్తుంది. కనుక ఆ కీడు నుండి మనం తప్పించబడాలి అంటే అపోస్తుడైన పౌలేలాగా మనకి ఏ అనుభవం ఉండాలి తెలుసా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. హల్లెలూయా. రాబోతున్న కీడు, సంఘం మీదకి రాబోతున్న కీడు నుండి తప్పించబడాలి అంటే ఏ ప్రార్థన ఉండాలి? కట్టబడాలనే ప్రార్థన ఉండాలి. కీడు నుండి తప్పించబడాలని ఏ ప్రార్థన ఉండాలి? దేవుడు మనకిచ్చిన తలాంతును మనం వాడుకోవాలన్నా కూడా ఆ వ్యక్తికి ఏ ప్రార్థన ఉండాలి తెలుసా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉండాలి. హల్లెలూయా.
అందుకనే ప్రభువు చెప్తున్నాడు, కన్నీరు విడువడి. ఎలా విడవాలి? కన్నీరు విడువడి. విశ్వాసులకు చెప్తున్నాడు, కన్నీరు విడవండి. దైవ సేవకులు చెప్తున్నారు, కన్నీటి అనుభవం లేకుండా కట్టబడవు మందిరాలు, కట్టబడవు. కన్నీటి అనుభవం లేకుండా కుటుంబాలు కట్టబడవు. కన్నీటి అనుభవం లేకుండా వ్యక్తిగత జీవితాలు కట్టబడవు. అందుకనే ప్రభు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? కన్నీరు విడుచుచు ప్రార్థన చేయుడి. ఆ ప్రార్థన కూడా నీవు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తానంటే కుదరదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి తెలుసా? ఏషావు. చెప్పండి, ఆయన పేరేంటి? ఏషావట తన సమయం దాటిపోయిన తర్వాత, తన సమయం ఏంటి? దాటిపోయిన తర్వాత కన్నీళ్ళు విడుచుచు దానిని వెదకాడట. కన్నీరు విడుచుచు అంటే అర్థం ఏంటి? కన్నీళ్ళు విడవడానికి కూడా ఒక సమయం ఉంది బ్రదర్. హల్లెలూయా. దేవుడు నీ కన్నీటిని అంగీకరించాలంటే నీకు ఒక సమయాన్ని పెట్టాడు దేవుడు. నేను ఎప్పుడు పడితే అప్పుడు కన్నీరు కారుస్తాను, ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రార్థన చేస్తాను, రేపు చేస్తాను, రేపు చేస్తాను, రేపు లేస్తాను, రేపు మోకరిస్తాను, రేపు అనుకున్నావో ఈరోజే దేవుడు నీకు డెడ్ లైన్ పెడితే ఆ తర్వాత ఏశావులాగా కన్నీరు విడుచుచు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. అందుకే బైబిల్ ఏమని చెప్తుంది అంటే, రేపని వాయిదా వేయొద్దు, ఇదే అనుకూలమైన సమయం. హల్లెలూయా. రైట్ నో, ఇదే అనుకూలమైన సమయం. రేపు వాయిదా వేయద్దు. రేపు కన్నీరు గారుస్తాను, రేపు ప్రార్థన చేస్తాను, రేపు మోకరిస్తాను, రేపు పరిచర్యకి వెళ్తాను, వచ్చే వారం పరిచర్యకి వెళ్తాను, వచ్చే వారం ఉంటాను, వచ్చే వారం చేస్తాను. వాయిదా వేయద్దు. ఆధ్యాత్మిక జీవితాన్ని వాయిదా వేయద్దు. కృపాకాలము ఎవరి జీవితంలో ఎప్పుడు ఎక్కడ ముగించబడుతుంది ఎవరికి తెలియదు. దేవుడు డెడ్ లైన్ పెడతాడు. శాశ్వత కాలం కృప చూపడాయి నీకు. ఆయన కృప కలిగిన దేవుడే, కానీ శాశ్వత కాలం కృప చూపే దేవుడు కాదు. నీ ఎడల దేవుడు నిర్ణయించిన కాలంలోనే నువ్వు దేవునికి ఏం చేయాలి తెలుసా? కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువుని ఏం చేయాలి? బతిమాలుకోవాలి. తన కాలమందు యాకోబు కన్నీరు కార్చాడు, బతిమాలుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. తన కాలము తీరిన తర్వాత అన్న ఏశావు కన్నీరు కార్చి బతిమాలాడాడు. అయినా దేవుడు ఆ ప్రార్థన, చెప్పండి, అయినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడా? మాట్లాడండి. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడా? అంగీకరించలేదు. కన్నీటితో వెతికాడట ఆశీర్వాదం కొరకు, కన్నీటితో వెతికాడట దీవెన కొరకు, కన్నీటితో వెతికాడట దేవుని పాదాలు పట్టుకోవడానికి. అయినా కూడా ఏమైపోయింది చెప్పండి? సమయము దాటిపోయింది. అందుకే నేను చెప్పే మాట తెలుసా? సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుందాము గాక. సమయం ఉండగానే దేవుని సన్నిధికి రండి. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. రాబోతున్న కాలం ఎలాంటిదో నీకు తెలుసా? రాబోతున్న కాలం ఎలాంటిదో తెలుసా? వైరస్ కంటే భయంకరమైన, కరోనా కంటే వేరే భయంకరమైన పరిస్థితులు వస్తే, మందిరం తలుపులు మూసేస్తే అప్పుడు ప్రార్థన చేస్తావా? అప్పుడు మందిరం తలుపుల కోసం వస్తావా? అప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా మందిరాన్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో ప్రభు. తెరిచినప్పుడు ఏం చేసే ఉంటాడు ప్రభు? మందిరం తలుపులు నీ కొరకు దేవుడు తెరిచుంచాడు. మందిరపు ద్వారాన్ని దేవుడు నీ కొరకు తెరిచుంచాడు. ఇది అద్భుతమైన సమయం. చాలా రాష్ట్రాలకు వెళ్ళండి, మందిరానికి వెళ్ళి ఈ రోజులు లేవు. ఈ రోజున పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో మందిరాలకి వెళ్ళి ధైర్యంగా ప్రార్థన చేసుకునే పరిస్థితులు లేవు, ఆరాధన చేసుకునే పరిస్థితులు లేవు. వస్తాయి. రాబోతున్న కాలం ముందు మన దేశంలో కూడా ప్రారంభమయ్యాయి, మన రాష్ట్రంలో కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా గడ్డు దినాలు వస్తాయి. హలో, వస్తాయి, గడ్డి దినాలు వస్తాయి. ఇదే మంచి సమయం మనకి దేవుని మందిరానికి సమీపంగా రావడానికి, ఆయన మందిరంలో కన్నీరు విడుచు ప్రార్థన చేయడానికి, రాబోతున్న ఉగ్రత నుండి, కీడు నుండి తప్పించబడడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సమయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకుంటూ ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయదుము గాక. ఇంకొక మాట చూడండి, కీర్తనల పుస్తకం. ఆఖరిగా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఒక 5 నిమిషాలు. కీర్తనల పుస్తకం 126వ కీర్తన. మీ అందరికీ తెలిసిన మాట ఇది, మీ అందరికి తెలిసిన మాట. 2వ వచనం, 3వ వచనం. మనము 126వ కీర్తనక్క, అవునా కాదా చెప్పండి? మరి చెప్పండి. 126వ కీర్తన ఎన్ని చదువుతున్నారు? 4వ వచనం చదవండి. దక్షిణ దేశంలో ప్రవాహములు పొర్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ఈ మాట చదవండి అందరూ. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. పిడికడి విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చును. హల్లెలూయా. ఇదొక ఆశీర్వాదం. ఒకటి, కన్నీటి ప్రార్థన చేసిన యాకోబును దేవుడు అంగీకరించాడు.
2, కన్నీటి ప్రార్థన చేసిన వాని ప్రార్థనను, యోషియా ప్రార్థనను దేవుడు అంగీకరించారు. కన్నీటి ప్రార్థన ద్వారా కీడు నుండి తప్పించబడతాం. కన్నీటి ప్రార్థన ద్వారా కట్టబడతాం. 3వది, కన్నీటి ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అక్కడ దావీదు గారు చెప్తున్న మాట చూడండి, కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు. కన్నీళ్ళు విడుచుచు విత్తుకోవాలి. ఎలా విత్తుకోవాలి చెప్పండి? కన్నీళ్ళు విడుచుచు విత్తుకోవాలి. ఈ విత్తనాన్ని గురించి ఒక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్షమించండి, 1 పేతురు పుస్తకం 1వ అధ్యాయము 21వ వచనం. ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీరు విశ్వాసము నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు బీజము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండునట్లు. ఈ మాట అందరూ చెప్పండి, క్షయ బీజము. అందరూ చెప్పండి, క్షయ బీజము, అక్షయ బీజము. బీజము అంటే ఏంటి చెప్పండి అందరూ? బీజము అంటే ఏంటి చెప్పండి? బీజం అంటే ఏంటి? విత్తనం. బీజం అంటే విత్తనం. లోకంలో 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒకటి క్షయమైపోయే విత్తనం ఉంది, 2వది అక్షయమైన విత్తనం ఉంది. హల్లెలూయా. మీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, క్షయమైన విత్తనం ఉంది, అక్షయమైన విత్తనం ఉంది. దావీదేమన్నాడు? కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు. విత్తుకోవాలట. ఎలా విత్తుకోవాలి? కన్నీళ్ళు విడుచుచు విత్తుకోవాలి. విత్తనాలు 2 రకాలు. ఒకటి క్షయమైపోయే విత్తనం, 2వది అక్షయమైన విత్తనం. దీని గురించే అపోస్తలుడైన పౌలయ్య గలతీయులు రాసిన పత్రికలు అన్నాడు. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. 6వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. గలతీ 6:7-8. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తుకొనునో అంటే నీవు క్షయమైపోయే విత్తనాన్ని విత్తుకున్నావు అనుకో, ఏ పంట కోస్తావు? క్షయమైపోయే పంట కోస్తావు. నీవు అక్షయమైన విత్తనాన్ని విత్తుకున్నావు అనుకో, ఏ పంట కోస్తావు? ఇప్పుడు టమాటా విత్తనం విత్తుకుంటే ఏ కాయ కోస్తాం? టమాటా కాయ కోస్తాం. పల్లేరుకాయ విత్తనం విత్తుకుంటే ఏ కాయ కోస్తాం? పల్లేరుకాయ విత్తనమే కోస్తాం. ఆ కింద మాటలకు రండి. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తుకునేవాడు తన శరీరమును బట్టి క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తుకునేవాడు ఆత్మ నుండి నిత్యత్వం అనే పంట కోయును. హల్లెలూయా. ఏ పంట కోసుకుంటావు? నిత్యత్వం అనే పంట కోస్తావా? లేదా శరీరేచ్ఛలను బట్టి క్షయమైపోయే పంటను విత్తనం విత్తుకుంటావా? కన్నీళ్ళతో విత్తుకోవాలి. కన్నీటితో విత్తుకున్నవాడు ఏం చేస్తాడు? సంతోషంతో పంటను కోస్తాడు. ఏ పంట కోయాలి? 2 రకాలైన పంటలు ఉన్నాయి. ఒక నిత్య నరకం, 2వది నిత్యత్వం. నీ శరీరమును బట్టి అక్షయమైపోయే విత్తనాన్ని హృదయంలో విత్తుకున్నావు అనుకో, దాని ద్వారా నీవే పంట కోస్తావు? క్షయమైపోయే పంటనే కోస్తావు. లేదు, అక్షయమైన పంట అనేది ఒకటి ఉంది. అక్షయమైన విత్తనం ఉంది. అక్షయమైన విత్తనమే దేవుని వాక్య సత్యం. హల్లెలూయా. కన్నీళ్ళు విడుచుచు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో విత్తుకుంటే రేపు నువ్వే పంట కోస్తావు అంటే నిత్యత్వమును పంటగా కోస్తావట. హల్లెలూయా. నిత్యత్వము అంటే పరలోకము. ఏ విత్తనం ఎత్తుకోవాలి? 2 రకాల విత్తనాలు ఉన్నాయి. క్షయమైపోయే విత్తనం ఉంది, చెప్పండి. అక్షయమైన విత్తనం ఉంది. 2 రకాలు ఉన్నాయి. లోక సంబంధమైన విత్తనం ఉంది, ఆత్మ సంబంధమైన విత్తనం ఉంది. శరీరేచ్ఛ నుండి పుట్టుకొచ్చిన విత్తనం ఉంది, ఆత్మను పట్టుకుని విత్తే అనుభవం ఉంది. 2 అనుభవాలు ఉన్నాయి. ఆత్మను బట్టి విత్తుకుంటావా? శరీరాన్ని బట్టి విత్తుకుంటావా? నీ హృదయంలో ఏది ఎత్తుకుంటావు? బైబిల్ చెప్తుంది, మనుషుడా వెక్కిరించబడద్దు. నువ్వు శరీరమును బట్టి విత్తుకుని ఆత్మ సంబంధమైన పంట కోసం చూడొద్దు. నువ్వు ఏది ఎత్తుకుంటే అదే కోసుకుంటావు. నువ్వు ఆత్మను బట్టి ఆత్మ సంబంధమైన వాటిని హృదయంలో వెతుకుంటే ఆత్మ సంబంధమైన వాటిని విత్తుకున్న కారణాన్ని బట్టి అక్షయమైన పంట. ఆ పంటకు బైబిల్ ఏమని పేరు పెడుతుంది అంటే నిత్యత్వము. హల్లెలూయా. నిత్యత్వం అనే పంట కోసుకుంటావు. వాక్యాన్ని విత్తుకుంటే నిత్యత్వం అనే పంట కోసుకుంటావు. శరీరేచ్ఛను బట్టి లోకంలో ఉన్నవి కావాలి, లోక సంబంధమైనవి కావాలని నీ శరీరాన్ని బట్టి, నీ ఆశలను బట్టి, నీ ఇచ్చలను బట్టి లోకాన్ని నువ్వు హృదయంలో విత్తుకుంటే క్షయమైపోయే పంట. హల్లెలూయా. అక్షయం అంటే అర్థం ఏంటి? లయము కానిది. ఇంకా చెప్పాలి అంటే అక్షయం అంటే శాశ్వతమైనది.
హల్లెలూయా. చెప్పండి, అక్షయమైనది అంటే అర్థం ఏంటి చెప్పండి? శాశ్వతమైనది. క్షయమైపోయేది అంటే అర్థం ఏంటి? క్షయమైపోయేది అర్థం ఏంటి? అంతరించిపోయేది, శాశ్వతంగా ఉండేది కాదు. నువ్వు ఏ పంట విత్తుకుంటావు? ఈ 4 సంవత్సరాల, ఈ 4 కాలాల జీవితం కొరకు ఒకవేళ అక్షయమైన పంట, శరీర సంబంధమైన పంట నువ్వు కోరుకుంటే, క్షయమైపోయే పంట నువ్వు కోరుకుంటే, అది ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. శరీరం భూమి మీద ఉండేది కాదు, ఏదో ఒక రోజు ఈ శరీరం క్షయమైపోద్ది. కానీ నీ ఆత్మలో, నీ హృదయంలో అక్షయమైన పంట, ఆత్మ మూలముగా అక్షయమైన విత్తనాన్ని విత్తుకుంటే, ఆ ఆత్మ సంబంధమైన విత్తనం వలన నీవేం కోసుకుంటావు అంటే నిత్యత్వమును పంటగా కోసుకుంటావు. హల్లెలూయా. వాక్యాన్ని విత్తుకోవాలి హృదయంలో, కన్నీటితో దేవుని వాక్యాన్ని నీ గుండెల్లో విత్తుకోవాలి. హల్లెలూయా. సంతోష గానాలతో నువ్వు పంట పండాలి అంటే భూమి మీద నువ్వు 30 60 100 నేనైనా నువ్వైనా ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడుతూ మనం వర్ధించబడాలి అంటే కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఏం చేసుకోవాలి? విత్తుకోవాలి. సోమరి అయిన వాడికి విత్తుకోవడం చేత కాలేదట. విత్తుకోవాలి అంటే మొదట ఏం చేయాలి? సేద్యపరచుకోవాలి, భూమిని సేద్యపరచాలి, భూమిని దున్నాలి, భూమిలో ఉన్న రాళ్ళను వేరు చేయాలి, రాళ్ళను ఏరి పారేయాలి, నీళ్లు పెట్టాలి, అప్పుడు విత్తనం వేయాలి. కానీ సోమరుడికి ఏం రాదు? అసలు సేద్యం చేయడమే రాదు. ఏం రాదు చెప్పండి? సోమరుడికి ఏం రాదు? సామెతల పుస్తకాలు టైం అవుతుంది కానీ ముగిచ్చేస్తున్నా, చాలా షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ సోమరుడికి సేద్యం చేయడమే రాదు, భూమిని దున్నడమే రాదు. భూమిని దున్నుకునే సమయంలో మనడు సోమరుడు పడుకున్నాడు. అందుకే దేవుడు, సోమరుడా నీ కనుగుడ్డంతా లేని చేమ చూడరా బాబు. ఆ చేమలో అసలు ఒక్క అణువు కూడా, అంత కూడా ఉండదు మెదడు, కానీ ఆ చేమను చూసి నేర్చుకో, ఆ చేమను చూసి నేర్చుకో సోమరుడా. అవి చూడు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయో, అవి చూడు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయో. సెల్ ఫోన్ అంటూ, లోకం అంటూ టైం అంతా వేస్ట్ చేయట్లేదు, సమయం అంతా వేస్ట్ చేయట్లేదు. రాబోతున్నది కీడు కాలము, రాబోతున్నది ధాన్యము దొరకని కాలం అని ఎరిగి అవి ఇప్పుడే ఏం చేస్తున్నాయి? ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయి. చూడు సోమరుడా, చూడు ఏం చేస్తున్నాయి, చూడు అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. ధాన్యం ఎక్కడ దొరుకుతున్నాయో, త్వరగా వెళ్ళని అవి మాట్లాడుకుంటున్నాయి, ఒకరినొకటి పలకరించుకుంటున్నాయి, ధాన్యాన్ని తీసుకొచ్చి సమకూర్చుకుంటున్నాయి. సోమరివాడా, మంచం మీద పడుకున్నవాడా అనుకున్నాడట, ఇంకొంచెం పడుకుదాం, ఇంకొంచెం కాస్త జోగుదాం, ఇంకొంచెం కాస్త పడుకుంటా. ఎన్ని గంటలు పడుకుంటే సరిపోతుంది నిద్ర నీకు? జీవితాంతం ఇక పడుకోవడానికి నీకు జీవితం ఇంకా. హల్లెలూయా. ఎన్నింటిదా పడుకుంటావు? 7, 8 పడుకుంటావా? సిగ్గు అనిపించడం లేదా నీకు? హలో, సిగ్గు అనిపించడం లేదా? ఎన్నింటిదా పడుకుంటావు మంచం మీద? సోమరుడు కాకపోతే ఏమనుకుంటారు? ఉదయాన్నే లేచి సేద్యపరచుకోవడం చేత కావట్లే నీకు? వేకువని లేచి విత్తనాలు విత్తుకోవడం చేత కావట్లే నీకు? వేకువని లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టడం చేత కావట్లే నీకు? నీ మంచల మీద, నీ పడకల మీద లేచి వేకువనే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, దేవుని వేడుకోవడం, దేవుని సన్నిధిలో బతిమాలుకోవడం, విత్తనం, ఆత్మ సంబంధమైన విత్తనాలు వేసుకోవడానికి చేత కావట్లా. సోమరి వాడిలాగా ఇంకా మంచం మీద పడుకుంటున్నావు. ఇంకాస్త కొనుక్కుదాం, ఇంకాస్త పండుకుందాం, ఈ వైపు తిరుగుదాం అన్నట్లుగా విత్తుకునే సమయంలో పండుకుంటున్నావు. విత్తుకునే సమయంలో, పని చేయాల్సిన సమయంలో, వాడబడాల్సిన సమయంలో పండుకుంటున్నావు. వాడబడాల్సిన సమయంలో, విత్తుకోవలసిన సమయంలో ప్రభు చెప్తున్నాడు, వేకువనే దేవుని సన్నిధిలో కనిపెట్టండి, విత్తుకోండి అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఏది? వేకువని లేచి అనుభవం నీకుందా? వేకువని లేచి నీ గృహాల్లో ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? వేకువని లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టిన రోజులు ఎన్ని అవుతుంది? సోమరివాడు తన పంటను దున్నుకునే సమయంలో పంట దున్నడట. వర్షాకాలం పడితే భూమిని దున్నుకోవాలి, భూమిలో ఉన్న రాళ్ళని ఏరేసేయాలి, విత్తనాలు విత్తుకోవాలి. అలాంటి సమయంలో నువ్వు హ్యాపీగా పడుకుంటే, నువ్వు సోమరుడు కాకపోతే కొద్ది కాలానికి విత్తబడిన విత్తనం ఏమో చెప్పండి, ఎదుగుతుంది, ఆ విత్తనం ఫలిస్తుంది, పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చినప్పుడు విత్తుకున్నవాడు ఏం చేస్తాడు? విత్తుకున్నవాడు ఏం చేస్తాడు? కోస్తాడు. కోతకాలం ఒకటి ఉంది. విత్తనం వేసిన వెంటనే పంట రాదు. విత్తనం వేసిన తర్వాత పంట చేతికి రావడానికి కోతకాలం ఒకటి ఉంది. ఆ కోతకాలం ముందు మనం పంట కోసుకోవాలి అంటే మొదట విత్తనం వేయాలి. విత్తనం వేయాలంటే భూమిని సేద్యం చేసుకోవాలి. దీనిని సేద్యం చేయాలంటే నడుం కట్టాలి, నాగలి పట్టాలి, దుక్కు దున్నాలి, రాళ్ళను ఏరాలి, కష్టపడాలి, శ్రమపడాలి, నిద్రను కాయాలి, తిండిని కాయాలి, దాహాన్ని కాయాలి. ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో కనిపెట్టి నీ భూమిని దున్నుకుని విత్తనం విత్తుకుంటే కోసే కాలం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. కోసుకునే కాలం ఒకటి ఉంది. ఆ రోజున పంట పట్టుకుని, కత్తి పెట్టుకుని కోసుకుని బైబిల్ చెప్తుంది అలాగ కోసుకుని పనులుగా సమకూర్చుకుంటాడట. ఎలాగా? నువ్వు విత్తనం వేసినప్పుడు విత్తనం వేయలేదు, నువ్వు అందరూ కత్తి పట్టుకుని వెళ్తున్నావు, నువ్వు కత్తి పట్టుకుని వెళ్తే నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? బాబాయ్ మీకు అర్థమవుతుందా? ఎలా వస్తుంది ఆశీర్వాదం? మొదట విత్తే అనుభవం ఉండాలి. విత్తనానికి ముందు సేద్యపరుచుకునే అనుభవం ఉండాలి. హల్లెలూయా.
ఏ విత్తనం వేసుకుంటావు నీ ఇష్టం, ఏ విత్తనం వేసుకుంటావు నీ ఇష్టం. లోకంలో 2 విత్తనాలు ఉన్నాయి. క్షయమైపోయే విత్తనం ఉంది, అక్షయమైన విత్తనం ఉంది. క్షయమైన బీజం ఉంది, అక్షయమైన బీజం ఉంది. అక్షయమైన విత్తనాన్ని వేసుకుంటే నిత్యత్వాన్ని పంటగా కోస్తావు. క్షయమైన విత్తనాన్ని కోసుకుంటే అక్షయమైన లయమైపోయే భూమి మీద లయమైపోయే పంటను కోసుకుంటావు. ఏది కోసుకుంటావు? ఏదైనా ప్రభు ఇస్తాడు. మనుషుడా మోసపోవద్దు. నువ్వేది ఎత్తుకుంటావో ప్రభు సన్నిధిలో నువ్వు ఏది కోరుకుంటావో, ఏది ఆశపడతావో, ఏది అడుగుతావో, ఏది నీ నోటితో ఒప్పుకుంటావో ప్రభు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీరు కార్చుచు ప్రార్థించిన యాకోబును దేవుడు అంగీకరించాడు. మొదటిగా మనల్ని అంగీకరించాలి. రెండవదిగా మన ప్రార్థన అంగీకరించాలి. మూడవదిగా కన్నీటి ప్రార్థన కీడు నుండి తప్పిస్తుంది. నాలుగవదిగా కన్నీటి ప్రార్థన మనలను కడుతుంది. ఐదవదిగా కన్నీటి ప్రార్థన నిత్యత్వం అనే పంటను మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి.